1 minute. గత కొన్ని రోజులుగా సైనిక్ స్కూల్లో తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర స్కూల్స్కి, విజయనగరం అండ్ కలికిరి స్కూల్స్కి నాన్ లోకల్గా ప్రకటించిన ప్రెస్ నోట్ తెలిసిందే. 4 రోజుల నింగా క్రాంతి కీన్ ఫౌండేషన్ తరఫున మేము రఘునందన్ సార్ గారిని మెదక్ ఎంపీని కలవడం జరిగింది. సార్ వెంటనే స్పందించి ఈరోజు మేము ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ సంజయ్ సేత్ గారిని కలిసాము. ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇలా తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు రాసిన పిల్లలకి వాళ్ళకి నాన్ లోకల్ కేటగిరీ వస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అంటే సంజయ్ సేత్ సార్ గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఎలాగైనా మేము యాక్షన్ తీసుకుంటాము, మాకు టైం ఇవ్వండి అని వాళ్ళు మొత్తం స్కూల్స్ని పరిశీలించారు. ఆ స్కూల్లో తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా లేదు. మనకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. 1 minute. గత కొన్ని రోజులుగా సైనిక్ స్కూల్లో తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర స్కూల్స్కి, విజయనగరం అండ్ కలికిరి స్కూల్స్కి నాన్ లోకల్గా ప్రకటించిన ప్రెస్ నోట్ తెలిసిందే. 4 రోజుల నింగా క్రాంతి కీన్ ఫౌండేషన్ తరఫున మేము రఘునందన్ సార్ గారిని మెదక్ ఎంపీని కలవడం జరిగింది. సార్ వెంటనే స్పందించి ఈరోజు మేము ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ సంజయ్ సేత్ గారిని కలిసాము. ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇలా తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు రాసిన పిల్లలకి వాళ్ళకి నాన్ లోకల్ కేటగిరీ వస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అంటే సంజయ్ సేత్ సార్ గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఎలాగైనా మేము యాక్షన్ తీసుకుంటాము, మాకు టైం ఇవ్వండి అని వాళ్ళు మొత్తం స్కూల్స్ని పరిశీలించారు. ఆ స్కూల్లో తెలంగాణకు ఒక్క స్కూల్ కూడా లేదు. మనకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.